Hello everyone, this is Sanju. Welcome to Vitamin IAS YouTube ఛానల్. అండ్ నా మనం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ కంప్లీట్ జాగ్రఫీ కోసం నేర్చుకోబోతున్నామండి. ఎవరైతే ఏపీఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో, అలానే సబ్ ఇన్స్పెక్టర్కి, కానిస్టేబుల్కి, సచివాలయం ఉద్యోగాలకి, అలానే అదర్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోస్ డెఫినెట్గా యూస్ఫుల్ అవుతాయండి. మనం ఈరోజు ఈ వీడియోలో ఉనికి విస్తరణ, లొకేషన్ ఎక్స్టెంట్తో పాటుగా నెంబర్ ఆఫ్ క్యాపిటల్ ఇష్యూ ఎలా జనరేట్ అయ్యింది, సో అలానే ఏ యాక్ట్ అనేది క్యాపిటల్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది, ఏ కమిటీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది, అలానే నెంబర్ ఆఫ్ సింబల్స్ ఎన్ని ఉన్నాయి, సో వాటి యొక్క హిస్టరీ ఎలా ఉంది, వాటి యొక్క ఎవల్యూషన్ ఎలా జరిగింది, ఇవన్నీ కూడా మనం నేర్చుకోబోతున్నామండి. ఈ వీడియో రీసెంట్ డేటాతో అక్యుములేట్ అయ్యి చెప్పడం జరుగుతుంది. అలానే 26 డిస్ట్రిక్ట్ డేటాని అక్యుములేట్ అయ్యి చెప్పడం జరుగుతుందండి. అలానే ఈ వీడియోని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వాళ్ళు వీడియో నెంబర్ 1 ఆల్రెడీ చేసి పెట్టున్నాం. ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ వీడియో అండ్ కమ్, దెన్ డెఫినెట్లీ యూ విల్ అండర్స్టాండ్ కంప్లీట్లీ అబౌట్ లొకేషన్ అండ్ ఎక్స్టెంట్, అండ్ దిస్ ఈస్ the geography and it is a vital role you have in group A and group 1 and group 2. So let's start the class now. Let's know some additional information about population. Andhra Pradesh population is 4 crore 4,45,77,103 మంది. సో ఇందులో 2.48 crore ఎవరంటే మ్యాక్సిమం పురుషులైతే ఉండడం జరుగుతుంది. 2.47 crore స్త్రీలు అయితే ఉండడం జరుగుతుంది. సో సిమిలర్గా ఉన్నాయి, అంటే ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ ఆర్ సో సిమిలర్ ఇన్ ఫిగర్స్. సో సెక్స్ రేషియో కూడాను మనకి సిమిలర్గా ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉండడం జరుగుతున్నాయి అన్నమాట. సో వీ హ్యావ్ సెక్స్ రేషియో ఇస్ 996/1000, అంటే ఎవ్రీ 1000 మేల్కి 996 ఫీమేల్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది అడల్ట్ వేలో. అదే చైల్డ్ సెక్స్ రేషియోకి వచ్చేసరికి ఏపీలో చైల్డ్ సెక్స్ రేషియోకి వచ్చేసరికి 939/1000. సో అంటే చైల్డ్ అనేసరికి 0 to 6 years లోపల ఉన్న వాళ్ళందరూ కూడా చైల్డ్స్లో కన్సిడర్ చేయొచ్చు. సో 939/1000 సెక్స్ రేషియో చైల్డ్ సెక్స్ రేషియో అండి. ఇది చైల్డ్ సెక్స్ రేషియో, ఇది నార్మల్ సెక్స్ రేషియో అని చెప్పొచ్చు. అలానే 4.10 టోటల్ పాపులేషన్ ఇండియా. సో 4.10 మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ అనేది 10th ప్లేస్లో ఉందండి. పాపులేషన్ వైజ్గా 10th ప్లేస్లో ఉంది. అదే మనకి ఏరియా వైజ్గా 8th ప్లేస్లో ఉందండి. ఆంధ్రప్రదేశ్ అనేది 8th ప్లేస్లో ఉండడం జరుగుతుంది. అలాంగ్ విత్ ఇట్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ ఎంతంటే 9.21% అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఈ పాపులేషన్లోనే లిటరసీ రేట్ ఎంత ఉంది, అక్షరాస్యత ఎంత ఉందంటే, లిటరసీ రేట్ ఎంత ఉందంటే మనకి 67.41% అయితే ఉండడం జరిగింది. అండ్ ఏపీ పాపులేషన్లో నియర్లీ మనకి 70% రూరల్లో ఉండడం జరుగుతుంది. అలానే నియర్లీ 30% అర్బన్లో ఉండడం అయితే మనం చూడొచ్చండి. అలానే మన లాంగ్వేజెస్లో తెలుగు ఎక్కువ మంది మాట్లాడతారు. వి స్పీక్ వెరీ వెల్ తెలుగు. ఆఫ్టర్ Telugu, Urdu, after Urdu, Tamil, then Odia and other languages like Marathi or something. And what is the density of population? Density of population of Andhra Pradesh is 304. Highest density ఎక్కడ ఉందంటే కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉంటుంది. హైయెస్ట్ డెన్సిటీ అనేసరికి కృష్ణా డిస్ట్రిక్ట్ గుర్తు రావాలండి. అండ్ ఇండియాలో వచ్చేసరికి పాపులేషన్ డెన్సిటీ ఎంత అంటే 368 persons per square kilometers. You can see here. Now let us discuss about Andhra Pradesh state and symbols. It is very important for the group 2 as well as APPSC group 1. Maybe we can get some questions regarding this, because they won't ask that what is the symbol of what is the symbol, and they will ask about history behind it. They can ask about it. So first one, Andhra Pradesh official dance is Kuchipudi. సో కూచిపూడి అనేది ఆంధ్రప్రదేశ్ అఫీషియల్ డ్యాన్స్గా ఇక్కడ ఉండడం జరిగింది. ఈ కూచిపూడి అనేది ఒక విలేజ్ నేమ్ అండి. ఆ విలేజ్ ఎక్కడ ఉందంటే మనం గమనించాల్సింది ఏంటంటే కృష్ణా డిస్ట్రిక్ట్ మొవ్వా మండల్
మువ్వ మండల్. కూచిపూడి. కూచిపూడి ఈజ్ అ ప్లేస్ ఆఫ్ ద విలేజ్. ఎక్కడంటే కృష్ణా డిస్ట్రిక్ట్. ఈ ఈ కూచిపూడి కూడాను వన్ ఆఫ్ ద క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ ఇండియా. క్లాసికల్ డ్యాన్స్లో కూచిపూడి కూడా మనం చూడడం జరిగింది. దిస్ ఈజ్ అ వెరీ 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 నైస్ డ్యాన్స్ వీ కెన్ సీ అలాంగ్ విత్ భరతనాట్యం, సో మెనీ క్లాసికల్ డాన్సెస్. అలానే కూచిపూడి కూడా వన్ ఆఫ్ ద టాప్ క్లాసికల్ డాన్స్ అండి. నా లాంగ్వేజ్, సో అఫీషియల్ లాంగ్వేజ్ ఈజ్ తెలుగు. అఫీషియల్ లాంగ్వేజ్ ఈజ్ తెలుగు హియర్. సో తెలుగు వచ్చేసరికి వన్ ఆఫ్ ద బ్రైటెస్ట్ లాంగ్వేజ్. అలాంగ్ విత్ ఇట్ మన తెలుగులో వచ్చేసరికి వన్ ఆఫ్ ద క్లాసికల్ లాంగ్వేజ్. తెలుగు కూడా వన్ ఆఫ్ ద క్లాసికల్ లాంగ్వేజ్లో మనం చెప్పొచ్చండి. సో తెలుగు మన ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది మాట్లాడుతున్నారంటే నియర్లీ వీ కెన్ సి నియర్లీ మనకి 83.55% అండి. 83.55% పీపుల్ తెలుగు మాట్లాడడం అయితే జరుగుతుంది. సో ఈ తెలుగుని క్లాసికల్ లాంగ్వేజ్గా ఎప్పుడు అనౌన్స్ చేయడం జరిగిందంటే 2008లో క్లాసికల్ లాంగ్వేజ్లో అనౌన్స్ చేయడం అయితే మనం చూడొచ్చండి. అలాంగ్ విత్ ఇట్ మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది అండి క్లాసికల్ లాంగ్వేజెస్. సో క్లాసికల్ లాంగ్వేజెస్ ఎవరు డిక్లేర్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండి. సో ఇప్పటి వరకు కూడాను 6 లాంగ్వేజెస్ని క్లాసికల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేశారు. ఫస్ట్ వచ్చేసరికి తమిళ్. సో ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసరికి తమిళ్ ఎప్పుడంటే 2004లో డిక్లేర్ చేశారు. దెన్ సాంస్క్రిట్ ఇప్పుడు 2005లో డిక్లేర్ చేశారు. దెన్ కన్నడ అండ్ తెలుగు బోత్ టుగెదర్ 2008లో 2008లో డిక్లేర్ చేయడం జరిగింది. దెన్ మలయాళం 2013లో, దెన్ ఒడియా ఇన్ 2014లో క్లాసికల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేయడం జరిగింది అనమాట. సో క్లాసికల్ లాంగ్వేజ్ ఉండాలంటే మినిమంగా 1500 to 2000 ఇయర్స్ దాని హిస్టరీ అయితే ఉండాలి. అలానే ఇక్కడ ఎవరు కూడా ఈ లాంగ్వేజ్ అనేది అథెంటిక్గా ఉండాలి. ఎక్కడ కూడా కాపీ చేయండి ఉండాలి. అంటే డెరివేటివ్ లాంగ్వేజ్ కాకుండకూడదు. ఎక్కడ ఒక లాంగ్వేజ్ నుండి ఉద్భవించకూడదు. ఒక డెరివేటివ్ లాంగ్వేజ్ అయితే కాకూడదు. సో ఒరిజినల్ లాంగ్వేజ్ అయితే ఉండాలి. అది ఇవన్నీ కూడాను. అలానే మన ఇండియాలో హైయెస్ట్గా హిందీ మాట్లాడతారండి, దెన్ బెంగాలీ, దెన్ తెలుగు. సో తెలుగు మాట్లాడే వాళ్ళ భాష ఇండియాలో అయితే 3rd ప్లేస్లో ఉంది. వరల్డ్ అయితే 14th ప్లేస్లో ఉంది. అలానే అమెరికాలో ఇన్ యుఎస్ తెలుగు ఈజ్ ద ఎమర్జింగ్ లాంగ్వేజ్. అలానే అదర్ కంట్రీస్ లైక్ సౌత్ ఆఫ్రికా, అదర్ కంట్రీస్లో తెలుగు అనేది మైనారిటీ లాంగ్వేజ్గా ఐడెంటిఫికేషన్ ఉంది. అలాంగ్ విత్ ఇట్ అదర్ స్టేట్స్ లైక్ వెస్ట్ బెంగాల్, అదర్ స్టేట్స్ ఒరిస్సా, సో ఇలాంటి స్టేట్లో కూడాను అఫీషియల్ మైనారిటీ లాంగ్వేజ్గా అయితే మాత్రం కన్సిడర్ చేయడం అయితే తెలుగు లాంగ్వేజ్ని కన్సిడర్ చేస్తున్నారండి. నా ఆంధ్రప్రదేశ్ స్టేట్ సింబల్స్లో ఆంధ్రప్రదేశ్ యాంథమ్, ఇది ఇనీషియల్గా ఆంధ్రప్రదేశ్ యాంథమ్ అయితే లేదు, బట్ లేటర్ ఆన్ మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండ, దిస్ ఇస్ ద యాంథమ్ వి గాట్ యాజ్ ఎ యాంథమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దీనికి ఒక హిస్టరీ ఉందండి. ఏంటంటే ఇనీషియలీ మా తెలుగు తల్లికి ఈజ్ నాట్ అంటే ప్రిపేర్ ఫర్ ద యాంథమ్. సో ఒక అతను ఉన్నారు 1946లో హెచ్ఎం రెడ్డి గారు శంకరాబాడి సుందరాచారి గారికి ఒక ఆంధ్రప్రదేశ్ మీద ఏదైనా సాంగ్ కంపోజ్ చేయమని చెప్పడం జరిగింది అనమాట. ఒక సాంగ్ని కంపోజ్ చేయమని చెప్పడం జరిగింది. అప్పుడు శంకరాబాడి సుందరాచారి గారు ఒక సాంగ్ని అయితే ఒక లిరికల్ని అయితే కంపోజ్ చేయడం అయితే జరిగింది. బట్ దే డిడెంట్ లైక్ దట్ సాంగ్. ఆ సాంగ్ వాళ్ళకి ఎలాంటి కూడా నచ్చలేదనమాట. దెన్ ఒక స్త్రీ, ఆవిడ పేరే టంగుటూరి సూర్యకుమారి. ఈవిడే టంగుటూరి సూర్యకుమారి. ఎస్, యు ఆర్ రైట్. టంగుటూరి అనేసరికి టంగుటూరి వీరేశలింగం పంతులు గారి మేనగోడలండి. ఈవిడ నెఫ్యూ లాంటి వారు అనమాట. సో ఈవిడ ఈ శంకరాబాడి సుందరాచారి గారు రాసిన ఈ పాటని కొనుక్కొని
కొత్తగా రికార్డ్ చేసి మొట్టమొదటిసారిగా 1975లో ఏప్రిల్ 12 ఉగాది రోజు హైదరాబాద్లో ఒక సభలు జరుగుతున్నాయి. అదే మొదటి ప్రపంచ తెలుగు మహాసభ, ద ఫస్ట్ వరల్డ్ తెలుగు మహాసభ, హైదరాబాద్. ఆ టైంలో ప్లే చేయడం జరిగిందనమాట. అప్పటి నుండి ఈ పాటకి విశేష ఆదరణ పొందడం వల్ల ఈ పాటని స్టేట్ యాంథమ్గా డిక్లేర్ చేయడం జరిగింది. అంటే ఈ కంప్లీట్ క్రెడిట్ ఎవరికి పోతుందంటే శంకరాభారి సుందరాచారి గారికి, అలానే టంగుటూరి సూర్యకుమారి గారికి కూడా ఈ క్రెడిట్ అయితే జరుగుతుంది. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ ఇది యాంథమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నౌ ద స్టేట్ ఫ్రూట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ మ్యాంగో. దీన్ని మామిడి పండు అని కూడా అంటారు. ఈ మామిడి పండు అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ ప్రొడక్షన్ ఉంది, బట్ నాట్ ఇన్ టాప్ ప్లేస్. బట్ వీ హ్యావ్ హ్యూజ్ ప్రొడక్షన్ ఆఫ్ mangoes. We have different varieties, like so many varieties we have. బిఫోర్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, అలానే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి, అలానే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Now, Andhra Pradesh state animal is black bug. దీన్ని మనం ఏం పిలుస్తాం అంటే కృష్ణ జింక అని కూడా పిలుస్తారనమాట. సో కృష్ణ జింక బ్లాక్ బగ్ని ఒక సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి యాంటిలోప్ సెర్వాక్రాపి. సో మనం గుర్తుపెట్టచ్చు, ఇక్కడ కర్వర్డ్ థ్రోన్స్ ఉంటాయి, కొమ్ములు ఉంటాయి. సో వెరీ వెరీ బ్యూటిఫుల్ యానిమల్ కృష్ణ జింక. దెన్ వాట్ ఈస్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫ్లవర్? జాస్మిన్. ఈ జాస్మిన్ అనేది మనకి ఇండియాలో చాలా ప్లేసెస్లో మనకి పెరగడం జరుగుతుంది. ఇది ఆయుర్వేదిక్లో కూడాను యూజ్ చేయడం కూడా మనం చూడొచ్చు. అలానే ఈ జాస్మిన్ అనేది తమిళనాడులో ఎక్కువగా ప్రొడక్షన్ ఉంటుంది. దీన్ని జాస్మిన్ లేదా మల్లె పువ్వు. సో ఇది ఏ ఫ్యామిలీకి చెందిందంటే ఒలీసియా ఫ్యామిలీకి చెందింది. ఒలీసియా ఫ్యామిలీకి చెందింది. నా ద స్టేట్ ట్రీ ఈస్ నీమ్. దీన్ని వేప చెట్టు అని కూడా అంటారండి. ఈ వేప చెట్టు మనందరూ తెలిసిందే. మ్యాక్సిమం కూడా ఆయుర్వేదిక్లో మనకి ఎక్కువగా యూజ్ చేయడం అయితే మనం చూడొచ్చు. మనం ఇప్పుడు నేషనల్ ఆంబ్లం, నథింగ్ బట్ స్టేట్ ఆంబ్లం కోసం మాట్లాడుకుందాం. స్టేట్ ఆంబ్లం పూర్ణకుంభం ఇది స్టేట్ ఆంబ్లం. ఈ పూర్ణకుంభాన్ని కల్చర్కి అలానే సమ్ పాజిటివిటీకి సింబల్గా చూపిస్తాం అనమాట. అందుకోసం ఇప్పుడు కూడాను ఎవరైతే హౌస్ ఇనాగ్రేట్ చేస్తున్నారో న్యూగా, వాళ్ళు పూర్ణకుంభానికి అలానే సమ్ పూజలో కూడా పూర్ణకుంభం మనం యూజ్ చేస్తాం. మనం చూడొచ్చు, ఒక పెద్ద కాపర్ వెసల్లో మనం ఇక్కడ కోకోనట్ కానీ ఇవన్నీ కూడా మనకి ఎవ్రీ పర్సన్ నోస్ అబౌట్ ఇట్ పూర్ణకుంభం కోసం. అలానే నెక్స్ట్ ఆక్వాటిక్ యానిమల్ వచ్చేసరికి బ్లాక్ బగ్, బట్ ఆక్వాటిక్ యానిమల్ డాల్ఫిన్ అండి. అలానే ద స్టేట్ స్పోర్ట్ ఈస్ కబడ్డీ. సో కబడ్డీ ఈజ్ ద స్టేట్ స్పోర్ట్స్ అండి. సో కబడ్డీ అనేది మనకొక్కరికే కాదు, తమిళనాడుకి, అలానే పంజాబ్కి, అలానే బీహార్ అండ్ మహారాష్ట్ర, అలానే బంగ్లాదేశ్ కంట్రీకి నేషనల్ స్పోర్ట్స్ కబడ్డీ అనమాట. బట్ ఇండియాలో మనం గమనించినట్లయితే 1990 నుండి ఇండియా ఓన్ ఆల్ కబడ్డీ వరల్డ్ కప్ని గెలవడం అయితే మనకి చూడొచ్చు. ఆల్ కబడ్డీ వరల్డ్ కప్. దిస్ ఇస్ కబడ్డీ ప్లే యూ కెన్ సీ హియర్. బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, మన విటమిన్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్లో మనకి ఇండియన్ సొసైటీ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ సిలబస్ మొత్తం ఫ్రీగా దొరుకుతుందండి. అలానే ఇండియన్ జాగ్రఫీ, అలానే ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ కూడా మనకి ఇక్కడ ప్రతిదీ కూడా క్లాస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
యూపీఎస్సీ రిలేటెడ్ ప్రతి చాప్టర్ కూడా ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుందండి. బైలాంగ్యువల్గా ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో బోత్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పీడిఎఫ్లు కూడా అవైలబుల్గా పెడుతున్నామండి మన విటమిన్ ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్లో. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు విటమిన్ ఐఏఎస్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరుకుతుందండి. యూ కెన్ సీ హియర్ ప్రతిది కూడా చాప్టర్ వైజ్గా మనకు దొరుకుతుంది. ప్రతి సబ్జెక్ట్ ఎస్పెషలీ సీసాట్ కూడా మనం ప్రొవైడ్ చేయడం విత్ కరెంట్ అఫైర్స్తో సహా అండి. ఎంసీక్యూ ప్రాక్టీస్ సెక్షన్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దయచేసి ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. then you will get every data there and definitely useful for your preparation for APPSC Group 1 and Group 2 and especially who is preparing for UPSC Civil Services. Now let us discuss about most controversial question and most interesting question. What is the capital of Andhra Pradesh? ఆంధ్ర ప్రదేశ్ యొక్క రాజధాని ఏంటి? ఇప్పుడు దానికోసం డిస్కస్ చేయబోతున్నామండి. మనకు తెలిసిన విషయమే, జూన్ 2, 2014 బైఫర్కేట్ అయిన తర్వాత తెలంగాణకి ఏపీకి హైదరాబాద్ అనేది ఉమ్మడి రాజధానిగా ఉంది. బట్ లేటర్ ఆన్ 2015 ఏప్రిల్ 23 అమరావతిని మనం క్యాపిటల్గా డిక్లేర్ చేయడం జరిగింది అప్పుడున్న సిబిఎన్ గవర్నమెంట్. సో దీని తర్వాత 2015 అక్టోబర్ 22 శంకుస్థాపన కూడా చేయడం జరిగింది అనమాట. సో ఇప్పటివరకు అయితే ఓకే. బట్ తర్వాత 2019 ఎలక్షన్లో నెక్స్ట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ రావడంతో, ఓకే, వైఎస్ జగన్ గారి గవర్నమెంట్ అయితే రావడంతో, సారీ వైఎస్ఆర్ కాదు వైఎస్ జగన్ గారి గవర్నమెంట్ అయితే రావడంతో, సో దీన్ని క్యాపిటల్ని కాస్త మాడిఫై చేస్తూ కొంత కమిటీని, ఈ క్యాపిటల్ అనేది అమరావతి ఉండాలా లేదా అనేది కొంత కమిటీని వేయడం జరిగింది. కొన్ని కమిటీలు, ఆ కమిటీస్ వచ్చేసరికి ఫస్ట్ కమిటీ జిఎన్ రావు కమిటీ, సెకండ్ వన్ బోస్టన్ కన్సల్టింగ్ కమిటీ అండ్ థర్డ్ వన్ హై పవర్ కమిటీ. These three committees gave some report. అమరావతి అనేది క్యాపిటల్గా ఉండాలా ఉండకూడదా అని ఒక రిపోర్ట్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ రిపోర్ట్ని అనుసరించి గవర్నమెంట్ 2 యాక్ట్స్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. యాక్ట్ ఏంటంటే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ రిపీల్ యాక్ట్ 2020. సెకండ్ వన్ వచ్చేసరికి ఏపీ డీసెంట్రలైజేషన్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజియన్ యాక్ట్ 2020. సో ఈ రెండింటిని యాక్ట్ని బేస్ చేసుకుని మనకి అమరావతి కాకుండా మరికొన్ని ప్లేసెస్ని క్యాపిటల్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఆ క్యాపిటల్స్ వచ్చేసరికి మనకి జ్యుడిషియల్ క్యాపిటల్ వచ్చేసరికి కర్నూలు, అలానే మనకి లెజిస్లేటివ్ క్యాపిటల్ వచ్చేసరికి అమరావతి అండ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వచ్చేసరికి విశాఖపట్నాన్ని అయితే డిక్లేర్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ విశాఖపట్నం రీసెంట్గా మన సీఎం గారు కూడాను ఈ విశాఖపట్నాన్ని కూడా షిఫ్ట్ చేయడం అయితే జరిగింది. సో అమరావతి, కర్నూలు, అండ్ దట్ టు ఇట్ ఈస్ అ మోస్ట్ కాంట్రవర్షియల్. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసరికి అమరావతిని క్యాపిటల్గా డిక్లేర్ చేయడం అయితే జరిగిందనమాట. బట్ స్టేట్ గవర్నమెంట్ వీ హ్యావ్ 3 క్యాపిటల్. ఈ 3 క్యాపిటల్ కూడాను దేని నమూనాగా తీసుకున్నాం అంటే సౌత్ ఆఫ్రికాలో కూడాను 3 క్యాపిటల్స్ ఉన్నాయి. ఆ 3 క్యాపిటల్ మోడల్ అనేది మనం ఆంధ్రప్రదేశ్లో తీసుకోవడం జరిగింది. లెజిస్లేటివ్ అయితే కర్నూలు, అండ్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసరికి అయితే వైజాగ్, అండ్ లెజిస్లేటివ్ వచ్చేసరికి మాత్రం మనం అమరావతిని క్యాపిటల్గా భావించడం అయితే జరుగుతుంది యాజ్ ఆఫ్ నౌ.